హాయ్ అండి. వెల్కమ్ టు ప్రకృతి. ఈరోజు వీడియో స్పెషల్ బూడిద గుమ్మడికాయ వడియాలండి. ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలి, ఏంటి, ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా పెట్టాలి అని పూర్తిగా వీడియోలో చూసేద్దాం. ముందుగా గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా కడగాలి. ఒకసారి నీళ్ళు పోసుకొని ఇలా పైపైన కడిగిన తర్వాత శుభ్రంగా కల్లుప్పు తీసుకొని, అదేనండి రాళ్ళుప్పు అంటాం కదా, తీసుకొని గట్టిగా రుద్దుతూ కడగాలండి. ఈ బూడిద మొత్తం పోయేలాగా కడగాలి. ఈ బూడిద హెల్త్కి అంత మంచిది కాదు అని విన్నాను నేను. అందుకే ఎక్కడ కూడా బూడిద లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. గట్టిగా రుద్దుతూ ఉప్పు తీసుకొని కడగాలి. లేదంటే ఏదైనా స్క్రబ్బర్ లాంటిది ఉంటుంది కదా, దాంతోనైనా రుద్దుతూ కడుక్కోవచ్చు. మనం ఇంటికి దిష్టి తీయడానికి కట్టినప్పుడైతే గుమ్మడికాయకి బూడిదతో కట్టాలండి. బూడిద కడిగి కట్టకూడదు. కానీ వడియాలు కానీ, మనం ఏదైనా జ్యూస్ కానీ, హల్వా అలాంటివి చేసుకున్నప్పుడు మాత్రం కంప్లీట్గా బూడిద పోయేలాగా శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాతే కాయని కట్ చేయాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఏదైనా క్లాత్ మీద వేసుకొని పగలగొట్టాలి కాయని. గుమ్మడికాయని కత్తిపీటతో కోయకూడదు అంటారండి. రీజన్ ఏంటి అన్నది నాకు తెలియదు. కానీ కాయపలంగా ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ పగలగొట్టిన తర్వాతే చాకుతో కానీ కత్తిపీటతో కానీ ముక్కలుగా కట్ చేస్తారు. ఇప్పుడు ఇలా మనం 2 ముక్కలుగా చేసుకున్న తర్వాత గింజలు తీసేయొద్దండి. గింజలు కూడా హెల్త్కి మంచిదని వింటున్నాం కదా మనం. గింజలు తీయకుండా అవి తీసి ఒక పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాయ ఇంచుమించు 7-8 కేజీల వరకు ఉంటుందండి. పెద్ద కాయ ఇది, బాగా మంచిగా ముదిరింది కూడాను. పెద్ద కాయ అయితే నేను మొత్తం వేయలేదు. 1 కేజీ, కేజీ-పావు ముక్క వరకు వదిలేసుకున్నాను నేను జ్యూస్ కనేసి. మిగతాది మాత్రం మొత్తం వడియాలకి కట్ చేశాను. ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి ముక్కలన్నీ. ముక్కలు లావుగా కట్ చేస్తే వడియాలు పెట్టినప్పుడు త్వరగా ఎండవు. పైగా మనం వడియాలు నూనెలో వేపినప్పుడు కూడా కొంచెం ముక్క పై తొక్క ఎండనట్టుగా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, తగిలినట్టుగా అనిపిస్తుంది. అందుకే సన్నగా కట్ చేసుకుంటే వడియాలు ఒకే రోజులో ఎండిపోతాయి. తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటాయండి. చూడండి, నేను ముక్కలన్నీ మంచిగా ఒకే సైజులో కట్ చేశాను. కట్ చేసిన తర్వాత కల్లుప్పు తీసుకున్నాను. సాల్ట్ అయినా పర్లేదండి. తీసుకొని 1 స్పూను పసుపు కూడా వేసుకొని ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా గట్టిగా పిసకాలండి. ముక్కలకంతా పట్టేలాగా ఇలా 2 చేతులతో గట్టిగా పిసికితే బూడిద గుమ్మడికాయకి చిన్న స్మెల్ అన్నది ఉంటుందండి. కొంచెం అదోలా స్మెల్ వస్తుంది. మనం పసుపు వేసి ఇలా పిసికినట్లయితే ఆ స్మెల్ అన్నది రాదు. ఒకరోజు ఒకవేళ ఎండడం లేట్ అయినా కూడా గుమ్మడికాయ వాసన రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం ముక్కలకు పట్టేలాగా పిసికిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ ముక్కలన్నీ గట్టిగా పిండుకుంటూ ఆ క్లాత్లో వేయాలి. వచ్చిన కాడికి నీరు పిండేయండి. పిండేసి ముక్కలన్నీ 2 చేతులతో గట్టిగా పిండుతూ మొత్తం క్లాత్లో వేసుకోవాలి. క్లాత్లో వేసుకున్న తర్వాత చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. గుమ్మడికాయలో బాగా వాటర్ ఉంటాయండి. ఈ వాటర్ అన్నది అస్సలు లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఇప్పుడు ఈ చీర మొత్తాన్ని దగ్గరగా చుట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి. చూడండి, ముక్కలని క్లాత్లో వేసాం కదా, మొత్తం దగ్గరగా పట్టుకొని బాగా లూజ్ లేకుండా దగ్గరగా పట్టుకొని గట్టిగా చుట్టేసి గుండ్రంగా స్టూల్ మీద కానీ పీట మీద కానీ పెట్టుకొని, లేదంటే నాకు రోల్ ఉందండి, రోల్ మీద పెట్టాను. మూత ఎందుకు పెట్టానంటే రోలుకి మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఈ వాటర్ అన్ని హోల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ముక్కలే పీల్చేసుకుంటాయని మధ్యలో ప్లేట్ పెట్టాను అడ్డం. అలాగా ప్లేట్ పెట్టేసి పైన తిరగల బరువు పెట్టుకున్నాను. మీరు ఏదైనా పెట్టవచ్చు, బరువుగా పెట్టాలి. బాగా బరువు పెడితే ఆ ముక్కల్లోని నీళ్ళు మొత్తం తెల్లవారేసరికి మొత్తం నీళ్ళన్నీ దిగిపోతాయండి. ఈ ప్రాసెస్ మొత్తం సాయంత్రం పూట చేసుకుంటే నైట్ అంతా ముక్కలు ఇలాగ వదిలేయొచ్చండి. తెల్లవారు లేవగానే మనం ఉదయాన్నే వడియాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. పగలంతా ఎండకి బాగా ఎండుతాయి. ఇప్పుడు ముక్కల మీద బరువు పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాసు మినపప్పు తీసుకున్నానండి. అంటే 1/2 కేజీకి ఏమాత్రమో కొంచెం తక్కువ ఉంటుంది. ఒక 50 గ్రాములు అలా తక్కువ ఉంటుంది. 200 గ్రాములు ఉంటుంది. ఒక చిన్నది టీ తాగే గ్లాస్, మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాసు బియ్యం వేసానండి. బియ్యం వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి వడియాలు.
సగ్గుబియ్యం అవి కూడా వేస్తారు కానీ నేను సగ్గుబియ్యం వేయట్లేదు, బియ్యం వేసుకున్నాను. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటండి, బియ్యము మినపప్పు కలిపి రుబ్బుకోవడం. ఇది నైట్ అంతా నానబెట్టాలి. 2 సార్లు శుభ్రంగా కడిగేసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీరు ఒకవేళ సగ్గుబియ్యం వేసుకుందామంటే ఉదయం లెగవగానే ఒక 2 గంటల ముందు వడియాలు ప్రాసెస్ అంతా మనం చేసుకునే ముందు ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతాయండి. దీని మొత్తానికి ఒక 100 గ్రాములు సగ్గుబియ్యం అయితే సరిపోతాయి. ఉదయం నానబెట్టుకొని అప్పుడు వేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు తీసి చూద్దాం మనం. దీని మీద బరువు తీసేసి పక్కన పెట్టుకొని చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. అందుకే ప్లేట్ పెట్టాను నేను, మళ్ళీ ముక్కల్లోకి రాకుండా. ఇప్పుడు ఈ ముక్కలు తీసి చూద్దాం. అస్సలు తడంటూ లేకుండా, బరువు బాగా ఎక్కువ పెట్టాం కదా, తడంటూ లేకుండా శుభ్రంగా పోయిందండి. ఇప్పుడు ఇవన్నీ తీసి బేషన్లో వేసుకుంటే మనం పప్పు రుబ్బుకునేసరికి ఏమైనా తడున్నా ఆరిపోతుంది. చూడండి గట్టిగా పిండి చూశాను నేను, అయినా ఎక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ రాలేదు. ఇవన్నీ బేషన్లో వేసుకుంటే కొంచెం ఆరినట్టుగా అవుతాయి. ఈ లోపల మనం పిండి రుబ్బుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టిన మినపప్పుని మరొకసారి బాగా కడుక్కొని గ్రైండర్ పెట్టుకొని గ్రైండర్లో ఈ పప్పు బియ్యం కలిపి నానబెట్టుకున్నాం కదా, అది వేసుకొని రుబ్బుకుందాం. ఈ పప్పు అన్నది మాత్రం అస్సలు లూజుగా రుబ్బుకోవద్దండి. గారెలకైతే మనం ఎలా రుబ్బుకుంటామో అలాగ గట్టిగా రుబ్బుకోవాలి. పప్పు బాగా మెత్తగా నలగాలి, పిండి నలగాలి, గట్టిగా ఉండాలి. మనం ముక్కలు వేసేసరికి ఇంకా లూజ్ అయిపోతుంది. అందుకే పప్పు మెత్తగా నలగాలి, పిండి మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్ళు వేయకుండా, అంటే అవసరమైన నీళ్ళు మాత్రమే వేసుకుంటూ రుబ్బుకోవాలి. ఇది నలిగేసరికి మనం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర దంచుకుందాం. నేను రోట్లో వేసి దంచానండి, మీరు మిక్సీ అయినా చేసుకోవచ్చు. ఇలా మెత్తగా దంచిన తర్వాత అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకొని ఈ ముద్దని మనం రుబ్బుతున్న గ్రైండర్లో వేసేద్దాం. మనం చేతితో కలిపే పని లేకుండా పిండి రుబ్బుతున్నప్పుడే వేసేస్తే అది పిండి మొత్తానికి కరెక్ట్గా పడుతుంది. ఈ అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు గ్రైండర్ తిరగనిచ్చి ఇప్పుడు ఈ రుబ్బంతా తీసుకొని మనం ఇందాక బేషన్లోకి తీసుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలు, ఆ గుమ్మడికాయ ముక్కల్లో వేసుకుందాం. కరెక్ట్గా సరిపోతుందండి ఈ ముక్కలకి, ఈ రుబ్బుకి. మనం చూడక్కర్లేదు. మొత్తం ముక్కల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా ముక్కలు రుబ్బు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం అసలు ఉప్పు వేయలేదు కదండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. మనం ముక్కల్లో వేసి బాగా పిసికాం కదా, కొంచెం ముక్కలకి పట్టేసి ఉంటుంది. అందుకే చూసుకొని ఒకసారి చిన్నది రుబ్బు ఇలా అని చూస్తే మనకి నాలుగు మీద పెట్టుకొని చూస్తే తెలుస్తుంది సరిపోయింది లేనిది చూసుకొని. ఇప్పుడు జీలకర్ర, ఉప్పు మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయిందండి, లూజ్ అవ్వలేదు, అలాగని బాగా గట్టిగా అవ్వకుండా మంచిగా వడియం పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చక్కగా కాటన్ క్లాత్ ఏదైనా వేసి ఎండలోను ఇప్పుడు వడియాలు పెట్టుకుందాం. చేతికి తడి చేసుకుంటే అంటుకోకుండా ఉంటుందండి. ఇలాగ అప్పుడప్పుడు తడి చేసుకుంటూ వడియాలు పెట్టుకోవాలి. మధ్య మధ్యలో పిండి మొత్తం కలిసేలాగా కలుపుతూ ఉండాలండి. మినప్పిండి నురగలాగా వస్తుంది కదా, కలపకుండా పెట్టేస్తే వడియం విరిగిపోతుంది. అందుకే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ పెట్టుకోవాలి. నేను మీడియం సైజు పెడుతున్నానండి, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా పెట్టుకుంటున్నాను. చూడండి వడియం పెట్టిన తర్వాత మనం గట్టిగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ చిన్నది ఇలా అంటే సరిపోతుంది. ఈ వడియాలు అన్నవి ఉదయాన్నే పెట్టాలండి. ఎండ వచ్చేసరికి వడియాలు పెట్టడం అయిపోతే చక్కగా ఒక రోజంతా ఎండితే సరిపోతుంది, మంచిగా ఎండుతాయి. నేను క్లాత్ మీద పెట్టుకున్నానండి. క్లాత్ మీద పెడితే రావు అది ఇది అంటారు కానీ చిన్నది అంటుకుంటుంది అంతే క్లాత్కి, కానీ ఏమీ అవ్వదు. ప్లాస్టిక్ కవర్ మీద పెడితే పగలంతా ఎండకుంటుంది కదండి, కవర్ వేడెక్కుతుంది, ప్లాస్టిక్ కదా అంత మంచిది కాదు అన్న ఆలోచనతో నేను ఎప్పుడు క్లాత్ మీదే పెట్టుకుంటాను. మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి. ఇలాగ వడియాలు మొత్తం పెట్టుకోవాలి. మనం ఉదయాన్నే పెట్టుకుంటే చక్కగా రోజు మొత్తం ఎండలో ఉంటాయి కాబట్టి మంచిగా ఎండిపోతాయి వడియాలు. మనం లేట్గా పెట్టామంటే ఒక రోజులో ఎండవండి ఇవి. అప్పుడేమో చిన్న వాసన, పచ్చి ఏమాత్రం పచ్చి ఉన్నా వడియం చిన్న వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఉదయాన్నే 7 గంటలకల్లా మనం కంప్లీట్ చేసేస్తే
ఒక రోజు మొత్తం ఎండలో ఉంటాయి. చక్కగా మనం 2-3 గంటలప్పుడు వడియాలు తిరిగేసి కూడా పెట్టుకోవచ్చండి. ఒకసారి తిరిగేసామంటే అప్పటికే పైది మొత్తం ఎండిపోతుంది. ఒకసారి తిరిగేస్తే సాయంత్రానికి మొత్తం ఎండిపోతాయి. ఇలా వడియాలు మొత్తం పెట్టుకున్న తర్వాత చక్కగా ఉదయాన్నే మేడ మీద కూర్చొని వడియాలు పెట్టుకుంటుంటే చల్లటి గాలి వేస్తుందండి. వాతావరణం కూడా బాగుంటుంది, మనకు కూడాను ఎండ అనిపించదు. ఎండలో పెట్టుకునే ఇబ్బంది ఉండదు ఉదయాన్నే పెట్టుకుంటే. చూడండి సూర్యోదయం అవుతుంది. నేను వడియాలు పెట్టినప్పటికీ 7 అయింది, మొత్తం కంప్లీట్ అయిపోయిందండి పెట్టడం. చక్కగా పిచ్చుకలు కాకులు అన్నీ కూడా వెళ్తున్నాయి మేడ మీద. ఒక్కరమైనా చక్కగా హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి. మధ్య మధ్యలో పిండి కలుపుకుంటూ వడియాలు మొత్తం పెట్టేసుకోవాలండి. ఇలా వడియాలు పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత సైడ్లో ఏదైనా క్లాత్ మిగిలిపోతే, అంటే వడియాలు ఎక్కువ ఉంటే క్లాత్ ఏమైనా కర్రలు కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమైనా పెట్టండి. లేదంటే గాలికి ఎగిరిపోయి అవి వచ్చి వడియాల మీద, క్లాత్ వచ్చి వడియాల మీద పడిందంటే వడియాలు ఎండవు. అందుకే చివర్లకి కర్రలు పెట్టుకుంటే గాలి వచ్చినా ఎగరకుండా ఉంటుంది. చూడండి వడియాలు పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఇది మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఆరిన తర్వాత ఒకసారి వచ్చి చూశాను. చూస్తే చూడండి ఇలా తీస్తుంటే చిన్నది అంటుకుంటుంది అంతే. జాగ్రత్తగా తీసి ఒక్కసారి మొత్తం తిప్పుకున్నామంటే ఎండకి మంచిగా ఎండిపోతాయి 2 వైపులు. అప్పుడు మనం తర్వాత ఒక 2 రోజులు బేషన్లో వేసైనా ఎండబెట్టుకోవచ్చు, లేదంటే ఇదే క్లాత్లో వేసైనా ఎండబెట్టుకోవచ్చు. ఒక 3 రోజులు కనుక మంచిగా ఎండకి ఎండబెట్టారంటే బాగా ఎండిపోతాయండి ఇవి. పచ్చి అంటూ లేకుండా ఎండిపోతాయి. మనం వేపుకున్నప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. చూడండి ఇగో 3 రోజులు ఎండబెట్టానండి నేను. ఎండబెట్టిన తర్వాత ఇలా అయ్యాయి. ఇలా ఎండిన వాటిని మనం ఏదైనా డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని నిలవ పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఉంటాయి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎండబెట్టుకుంటూ ఉండాలండి. పురుగది పట్టకుండా ఉంటుంది ఎండబెట్టుకుంటే. నేను ఇప్పుడు ఏపి చూపించుతాను మీకు ఎలా ఉన్నాయో. చూడండి ఆయిల్ వీటెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. నేను పప్పు తక్కువ ముక్కలు ఎక్కువ ఉండేలాగా చూసుకొని పెట్టుకున్నానండి వడియాలు. మనం తినేదే గుమ్మడికాయ కోసం కదండి ఈ వడియాలు. అందుకే రుబ్బు తక్కువగా ఉండి ముక్కలు ఎక్కువ ఉండేలాగా పెట్టుకున్నాను. మీరు కావాలంటే మరి కొంచెం పప్పు కూడా వేసుకోవచ్చు అండి, పడుతుంది దీనికి. కానీ నేను ముక్కలు ఎక్కువ ఉండాలన్న ఉద్దేశంతోనే పప్పు తక్కువ వేసుకున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.